హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతోనే మాట్లాడాలనిపిస్తోంది. జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగిందో అందరూ చూశారు. కొందరు ఆతతాయిలు చాలా అసభ్యంగా తిట్టారు. అవి ఏమాత్రం సభ్య సమాజానికి తగవు. అలాంటి పదాలను వాడారు. నన్ను తిట్టారు. నా కీర్తిశేషులైన తల్లిని కూడా బూతులు తిట్టారు. అదెంత అసహ్యంగా ఉందో. కానీ నేనెప్పుడు మాట్లాడాలి? చిన్నతనంలో తప్పులు సహజం. వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అదే కదా చిన్నతనం అంటే. అందుకే సమాజంలో ఉన్న ఆక్రోశాన్ని నేను అర్థం చేసుకోగలను. మన ఆడపిల్లలు ఇలా మాట్లాడటం కల్చరల్ షాక్. కానీ ఇలాంటి భాష వాళ్ళు ఎలా మాట్లాడగలరు? ఈ పిల్లల్ని హక్కుని చేర్చుకుని దారి చూపాలి. దారి తప్పిన వాళ్ళకి దారి చూపడం మన బాధ్యత. వాళ్ళని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం, సమాజంలో వేధించడం వల్ల పరిస్థితులు ఇలా మారవు. నేను వాళ్ళని క్షమించాలనుకుంటున్నాను. సమాజం కూడా. నా ఈ మాటని అంగీకరించండి. ఎందుకంటే నా మనసులో ఒకటే భావం ఉంటుంది. పళ్ళ కింద నాలుక వచ్చి రక్తం కారుతుంది, కానీ పళ్ళు పీకేయం. ఎందుకంటే పళ్ళు మనవే, నాలుక మనదే. పిల్లలు మన వాళ్ళే, వాళ్ళకి దారి చూపడం మన పని. దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టడం కష్టం, కానీ ఆ కష్టమైన పని మనం చేయాలి. అందుకే రండి పిల్లలు, రండి. మనం దేశం కోసం కలిసి ముందుకు సాగుదాం. కొత్తవి నేర్చుకుందాం, తప్పుల నుండి నేర్చుకుందాం. మీ కలలతో సాగండి. దేశం చాలా వేగంగా ముందుకు వెళ్తుంది కూడా. మీ ఎదుగుదల ఖాయం కావాలన్నదే నా కల. నేను మీకోసమే జీవిస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే కష్టపడుతున్నాను. రండి, మనం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రండి, తప్పుల నుండి నేర్చుకుని ముందుకు సాగండి.